తల్లి లేనివాడు. రంగడు చెప్పిన మాట బొత్తిగా వినేవాడు కాదు. అల్లరి చిల్లరగా తిరుగుతూ ఆకతాయి పనులు చేస్తూ డబ్బు దుబారా చేసేవాడు. వాడి భవిష్యత్తు గురించి తల్లి ఎప్పుడూ బెంగపడేది. ఒకసారి రంగడు ఎవరో పెద్ద మనిషితో గొడవ పెట్టుకుని దురుసుగా మాట్లాడాడు. ఆయన రంగడిని తన్నడానికి సిద్ధం కాగా అతని తల్లి వెళ్ళి ఆయన కాళ్ళ వేళ్ళ పడి కొడుకుని రక్షించుకుంది. తర్వాత ఆమె, ఎందుకురా పెద్ద పెద్ద వాళ్ళతో గొడవలు తెచ్చుకుంటావు అని రంగడిని మందలించింది. తన తప్పేం లేదని, ఆ పెద్ద మనిషి తనతో అమర్యాదగా మాట్లాడాడని రంగడు తల్లితో అన్నాడు. మనకు డబ్బు లేదు, ధనవంతులు మనలాంటి వాళ్ళని ఎన్ని మాటలన్నా ఎంత అగౌరవంగా చూసినా సహించాలి అన్నది రంగడితో తల్లి. ఆ మాటలు రంగడికి నచ్చక, సహించకపోతే ఏమవుతుంది అని అడిగాడు. తినడానికి తిండి కూడా దొరకదు అన్నది తల్లి. పెద్దవాళ్ళతో దెబ్బలాడితే నువ్వు కూడా నాకు తిండి పెట్టవా అని రంగడు తల్లిని అడిగాడు. తల్లి వాణ్ణి అక్కున చేర్చుకొని, ఎందుకు పెట్టనురా బాబు, అయితే ఎల్లకాలము నేను బ్రతికున్నాను కదా, అదే నా బాధ అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. తాను కూడా గొప్పవాడు కావాలని రంగడికి అప్పుడు అనిపించింది. అది మొదలు అతను గురువు దగ్గరకు వెళ్ళి శ్రద్ధగా విద్యాభ్యాసం చేయసాగాడు. అయినప్పటికీ తనను ఎవరైనా అనవసరంగా మాటలంటే పడేవాడు కాదు. దురదృష్టవశాన రంగడి విద్యాభ్యాసం పూర్తి కాకముందే రంగడి తల్లి చనిపోయింది. రంగడితో వాని గురువు, నీకు చదువు బాగా వస్తుంది, ఎలాగో ఇంకో 2 ఏళ్ళు శ్రమపడ్డావంటే నీ చదువు పూర్తవుతుంది, రోజుకొక ఇల్లు చొప్పున వారాలు ఏర్పాటు చేసుకొని చదువు ముగించు అన్నాడు. రంగడు వారాల పిల్లాడయ్యాడు. వారాలు చేసే ఇళ్లల్లో రంగడికి చాలా పనులు చెప్పేవారు. చెప్పిన పనులు ఎంత బాగా చేసినా ఏదో ఒక వంక పెట్టి అస్తమానము తిడుతూ ఉండేవారు. మొదట్లో వాడికిది కష్టంగా ఉండేది, కానీ క్రమంగా దీనికి అలవాటు పడ్డాడు. ఒక ఇంట్లో మొక్కలకు నీళ్లు పోస్తుంటే, ఒరే అంత ఎక్కువగా నీళ్లు పోస్తే మొక్క కుళ్ళి చస్తుంది అనేవారు. అలా అని నీళ్లు కొంచెం తగ్గించి పోస్తే, అలా కొంచెంగా నీళ్లు పోస్తే ఎండకు నీరు ఆవిరై మొక్క ఉడికి చచ్చిపోతుంది అనేవారు. ఇలా రంగడు ఏది చేసినా తప్పుగానే ఉండేది. అయినా రంగడు సహించి ఊరుకునేవాడు. క్రమంగా వాడు తన సహనంతో వారాల ఇళ్ళ వాళ్ళనే కాకుండా ఊర్లో వాళ్ళని కూడా మెప్పించాడు. ఆ ఊళ్ళోనే ఒక మోతుబరికి రాముడు అనే కొడుకుండేవాడు. అతను రంగడి ఈడువాడే. పెద్దవాళ్ళ నుంచి మాట పడేవాడు కాదు, అందరినీ ఎదిరించేవాడు. ఒకనాడు రాముడి తల్లి వాడితో విసిగిపోయి, ఆ రంగడిని చూసి నేర్చుకోరాదుట్రా, ఎంతో కష్టపడి చదువుకుంటున్నాడు, అయినా వాడికి కొంచెం కూడా గర్వం లేదు, ఎవరిని పల్లెత్తు మాట అనడు అంది. ఇది ఎంతవరకు నిజమో చూడాలని రాముడు రంగడిని ఒక కంట కనిపెడుతూ వచ్చాడు. ఒక ఇంట్లో రంగడి ఏడుస్తున్న పిల్లను ఎత్తుకోనందుకు తిట్లు తిన్నాడు. ఇంకో ఇంట్లో ఏడుస్తున్న పిల్లను ఎత్తుకుంటే రంగడు పిల్లలకు ఎత్తు మరిగిస్తున్నాడని తిట్టారు. ప్రతి ఇంట్లోనూ వాడు ఎందుకో కందుకు తిట్లు తింటూనే ఉన్నాడు, తిట్లను సహిస్తూనే ఉన్నాడు. రాముడు రంగడితో, నీ ఓర్పు అద్భుతం, అవమానాలన్నీ నువ్వు ఎలా సహించగలుగుతున్నావు అని అడిగాడు. దానికి రంగడు, మాటలంటే ఏం, వాళ్ళ మనసు అమృతం, నాకు రోజు కడుపు నిండా తిండి పెడుతున్నారు, నేనంటే కాస్తైనా అభిమానంగా ఉంటున్నారు అన్నాడు రంగడు. పట్టెడు అన్నం కోసం మాటలు పడటం సాధ్యమా అని రాముడు అడిగాడు ఆశ్చర్యంగా. తల్లి లేనివాడికి ఇది సాధ్యం కాక తప్పదు. మా అమ్మ బ్రతికున్నంతకాలం నాకు కూడా అది సాధ్యం కాలేదు అన్నాడు రంగడు. అసలు విషయం రాముడికి అర్థమైంది. తల్లి బిడ్డకు పెద్ద అండ, ఎవరు తిట్టినా ఆదరిస్తుంది. తల్లి లేనివాడికి ఓర్పు లేకపోతే వాణ్ణి ఎవరు ఆదుకుంటారు? ఆ రోజు నుంచి రాముడు తల్లి చెప్పినట్టు వింటూ ఓర్పును అలవరుచుకున్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.